హాయ్ అండి అందరికీ. మొన్న తాటికాయ గుజ్జు తీసే వీడియో చూపించాను కదండి. ఈరోజు తాటికాయతో ఏం చేసామో చూపిస్తున్నాను చూడండి. ఇదైతే చేసాము తాటికాయతోటి. తాటికాయ కేక్. కొంతమంది పాతకాలంలో తాటికాయ రొట్టె అంటారు. తాటికాయ రొట్టె. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. కొంచెం బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాదు, అట్లా అని మరీ పలుకుగా కాదు, కొంచెం నూకగా ఉండేటట్లయితే మిక్సీ పట్టుకోవాలి. అదిగోండి చూపిస్తున్న విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్తో తడుపుకోవాలండి. కొంచెం వాటర్ని దాంట్లో చిలకరించుకోవాలి. అదిగోండి ఆ విధంగా కొంచెం వాటర్ పోసుకొని తడిపి పక్కన పెట్టుకోవాలండి ఆ మిశ్రమాన్ని. గుజ్జు తీసుకోవటమే కొంచెం ప్రాసెస్ ఉంటుందండి. తర్వాత ఇది చేసుకోవటం ఈజీగా ఉంటుంది. మనకి బెల్లం కావాలి. బెల్లం తగినంత తీసుకోవాలి. ఎవరు ఎంత తినగలరో అంత. మేమైతే ఒక కప్పు బెల్లం అయితే వేసాము. అదిగోండి తాటికాయ గుజ్జు. బియ్యం ఇప్పుడు మిక్సీ పట్టాం కదండి. బియ్యం పిండి నూక, ఇక సన్నగా నూకలాగా పట్టాలి. బెల్లం ఒక కప్ అయితే బెల్లాన్ని ఇట్లా తురుముకోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. సీజన్లో ఖచ్చితంగా తినాలి. ఇవి దొరకవు కదా, సీజన్ అప్పుడే దొరికేది, ఎండాకాలం అప్పుడే ఇవి దొరుకుతాయి. ఇదిగోండి వాటికి కావాల్సిన పదార్థాలు: నూక, బియ్యం నూక, బెల్లం, తాటికాయ గుజ్జు. అది కాల్చుకొని తింటే కూడా బాగుంటుందండి. యాలుకలు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 4-5 యాలుకలు మిక్సీ జార్లో వేసుకొని లైట్గా కొంచెం పంచదార వేసుకొని పౌడర్ పట్టుకోవాలి. అక్కడ చూపిస్తుంది క్యాస్ట్ ఐరన్ అండి. ఉక్కు కళాయి అంటారు కదా, అది ఇది. దానిపైన కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. చేసుకొని అరిటాకు ఉంటుంది కదండి, అరిటాకుని అలా అయితే ఇప్పుడు మేము పెట్టిన విధంగా అమర్చుకోవాలి. ప్రాసెస్ ఈజీ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గుజ్జు తీసే వీడియో ఎవరైనా చూడకపోతే తాటికాయ గుజ్జు తీసే వీడియో కూడా చూడండి. అరిటాకుల మీద అట్లా నెయ్యి వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్. తర్వాత ఆ బియ్య పిండిని మనం కలుపుకోవాలి. కొలత అండి ఇది కూడా, ఎట్లా పడితే అట్లా వేసుకోకూడదు. ఇప్పుడు అదంతా ఒక 2 కప్పుల నూకైతే అయిందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఒక కప్పు అయితే పోసాము. ఇప్పుడు ఇంకో కప్పు పోస్తున్నాం చూడండి. ఈ విధంగా నూకైతే మొత్తం మన 2 కప్పులు వచ్చిందండి. అదే కప్పుతోటి 3 కప్పుల తాటికాయ గుజ్జు తీసుకోవాలండి. అదిగోండి కొలిసి వేస్తున్నాం చూడండి. టేస్ట్ మటుకు సూపర్ ఉంటుందండి. నాకైతే ఇదివరకు ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు, మా అత్త వాళ్ళు చేసినప్పుడు తినేవాళ్ళం కాదు. ఇంకా ఇప్పుడు మా మమ్మీ చేస్తే తింటున్నాను. అలా 3 కప్పులు అయితే కొలుసుకొని 3 కప్పులు ఆ రవ్వలో వేసుకోవాలండి, నూకలో, బియ్యం నూకలో. తర్వాత ఆ పక్కనున్న ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. బెల్లం చూస్తున్నారు కదా, బెల్లం ఖచ్చితంగా ఒక కప్పు అయితే వేసామండి మేము అదే కప్పుతోటి. ఇప్పుడు మనం తాటికాయ గుజ్జు తీసుకున్న కప్పు ఉంది కదండి, అదే కప్పుతోటి కప్పు బెల్లం అయితే వేసుకోవాలి. మీ తీపితనాన్ని బట్టి మీరు ఎంతైతే తినగలరో తీపి, దాన్ని బట్టి 2 కప్పులు అయితే 2 కప్పులు, కప్పున్నర అయితే కప్పు వేసుకోవచ్చండి. మేమైతే ఒక కప్పే వేసుకున్నాము. చూపిస్తున్న విధంగా అట్లా నూక, తాటికాయ గుజ్జు, బెల్లం తురుము అవన్నీ వేసుకొని ఆ ఇలాచీ పౌడర్ ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. ఇదంతా మిశ్రమాన్నంతా చేత్తో కలుపుకోవాలండి. అదిగోండి ఇలాచీ పౌడర్ వేస్తున్నారు చూడండి. ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అది చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కలుపుకొని కొంచెం సేపు నానితే ఇంకా బాగుంటుందండి. ఇది మేము నానబెట్టే దాంట్లో క్యాస్ట్ ఐరన్లో వేసాము. తక్కువ మంట మీద స్టవ్ మీద పెట్టుకోవాలండి.
ఇప్పుడు మనం బెల్లం తురిమేసుకున్నాం కదా, వాటి క్రమ్స్ ఉంటాయి కదా, దాన్ని నలుపుకోవాలి. ఇదిగోండి క్యాస్ట్ ఐరన్ అయితే స్టవ్ మీద పెట్టేసి, ఇది ఐరన్ కళాయి కాదండి, క్యాస్ట్ ఐరన్ ఉక్కు కళాయి ఇది. ఆ మిశ్రమాన్నంతా ఇలా అయితే వేసుకోవాలి. క్యాస్ట్ ఐరన్లోకి అరిటాకులు చూడండి, అరిటాకులు కొంచెం కారాయి. స్టవ్ మీద కొంచెం వేడి చేసాం కదా కళాయిని. ఆ మిశ్రమాన్నంతా ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది. తర్వాత పైన కొంచెం లైట్గా ఒక స్పూనున్నర నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసి చేస్తున్నాం కదండి, చాలా బాగుంటుంది. కొంతమంది నూనె కూడా వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళదండి. ఇలా అరిటాకు అయితే దాని మీద కప్పేసుకోవాలి. అరిటాకు కూడా చాలా మంచిది కదండి. ఈ విధంగా అయితే కప్పేసుకొని ఒక మూత అయితే పెట్టేసుకోవాలండి. దాని మీద మధ్యలో ఒక అట్ల పెనం కూడా పెట్టాము. దాని మీద పెట్టి మాడకోకుండా ఉంటుందని చెప్పి దాని మీద అయితే పెట్టాము. పక్కన తీసి చూద్దాం ఎట్లా ఉందో, ఉడికిందో లేదో అని చూస్తే అటు సైడ్ లైట్గా ఉడికింది చూడండి, ఎర్రగా కనపడుతుంది. ఇదిగోండి, ఈ విధంగా కేక్ అయితే రెడీ అయిపోయింది, అది ఉడికింది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.